హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే అయితే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయింది. కిచెన్లోకి వస్తే ఇలా అయితే ఉందండి. కొంచెం అన్నీ క్లీన్ చేసి ఉంటాయి కదా, కొంచెం ప్రశాంతంగా అయితే ఉందండి. ముందైతే నేనైతే వాష్ చేసుకున్నాయన్నీ ఇప్పుడైతే ఇలా అయితే సర్దేసుకుంటున్నానండి. ఇవన్నీ నైటే కడిగేసుకుంటే కొంచెం అయితే ప్రశాంతంగా అయితే వంట అయితే చేయగలమండి. అందుకే నైట్ అయితే కడిగి పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే సర్దేసిన తర్వాత స్టాండ్ అయితే తీసేసి పక్కనైతే పెట్టేసుకుంటానండి. ఇదైతే పాప స్కూల్ బ్యాగు, క్యారేజ్ బ్యాగ్ అయితే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేస్తానండి. కూర మరకలు అయితే పడిపోయి కొంచెం స్మెల్ అయితే వస్తుంది కదా, కొంచెం నీట్గా అయితే ఉంటుందండి. వీక్లీ వన్స్ అయితే ఇలా అయితే వాష్ చేసుకుంటాను. ఈ లోపల టిఫిన్ అయితే సేమియా ఉప్మా అయితే చేశానండి. మా వారికి అయితే టీ కూడా పెట్టాను. సేమియా ఉప్మా మా బాబుకి నాకు చాలా ఇష్టమండి. మా పాప అయితే అస్సలు తినదు. మా వారైతే మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. సండే అంటే నాన్ వెజ్ అయితే ఉండాలి కదా, చికెన్ అయితే తీసుకొచ్చారు. తర్వాత పాప షూ అన్నీ కడిగైతే ఎండలో అయితే ఆరబెట్టుకున్నానండి. తర్వాత కూరగాయలన్నీ ఒక బాస్కెట్లో వేసుకొని పచ్చిమిరపకాయలన్నీ తొడలా తీసుకొని పెట్టుకున్నానండి. ఎప్పటిదప్పుడు చేసుకుంటే పని అయితే ఈజీగా ఉంటుంది కదండి. పుదీనా అయితే మా వారికి ఇస్తే ఇలా అయితే ఆకులు అయితే తీసిచ్చారండి. కొత్తిమీర కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను, కర్రీ చేసినప్పుడు అయితే ఈజీగా ఉంటుందని. కర్రీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్, షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఆ పక్కన ఇంకో ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో కూడా కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. చికెన్ ఫ్రై కూడా చేస్తున్నానండి. కర్రీ అయితే గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు. ఇప్పుడైతే కుదిరిందండి. ముందుగానే పేస్ట్ అన్ని మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఆనియన్స్ అయితే మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నానండి. ఇదైతే ఫస్ట్ టైం అండి నేను చేయడం ఈ కర్రీ అయితే. ఎలా వస్తుందో ఏంటో అనేది అనుకున్నాను కానండి బాగా వచ్చిందండి కర్రీ అయితే. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఫ్రైకి అయితే ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయినాయండి. తర్వాత చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అయితే వేసుకొని పెట్టుకున్నానండి. అదైతే వేసేసుకున్నాను. కొంచెం మిక్స్ చేసుకున్నాక మూత అయితే పెట్టేసుకున్నానండి. దీని మూత అయితే మా బాబు అయితే పగలగొట్టేశాడు. అందుకు ఒక ప్లేట్ అయితే పెట్టానండి. కర్రీలో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. ముక్క అయితే మగ్గాలి కదా, వాటర్ అయితే వేసుకున్నానండి. అదే మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మగ్గుతుందని. చికెన్ ఫ్రై కూడా కొంచెం అయితే మగ్గిపోయిందండి. దాంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒక 15 మినిట్స్లో మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తర్వాత మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను. ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చిందండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. అది మూత అయితే పెట్టేసుకొని తీసేసుకున్నానండి. తర్వాత పులావ్ చేయడానికి ఒక కుక్కర్ అయితే తీసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకున్నానండి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ కూడా అయితే వేసుకున్నానండి. విరగకుండా అయితే కలుపుకున్నాను. తర్వాత
తగినంత వాటర్ అయితే వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి. విజిల్ అయితే వస్తుందండి. ఈ లోపల వంట చేసిన గిన్నెలైతే వాష్ చేసేసుకున్నానండి. ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్‌గా అయితే ఉంటదండి. మెస్సీగా అయితే ఉండదు. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న చెప్పులైతే ఆరిపోయినాయని మా పాప అయితే తీసుకొచ్చి ఇలా అయితే ర్యాక్‌లో అయితే పెట్టేసిందండి. ఇదైతే ఈవినింగ్ అండి. మా పాప అయితే పోలియో డ్రాప్స్ అయితే వేయించుకొని వస్తుందండి. వేయించుకున్నాక ఈ మార్క్ అయితే వేశారని చూపిస్తుందండి. మా బాబుకైతే వేయించలేదండి. డాక్టర్ అయితే బాబుకి పోలియో డ్రాప్స్ అయితే వేయించొద్దని చెప్పారండి. అందుకే బాబుకైతే వేయించలేదండి. పాపకైతే వేయించాము. తర్వాతైతే బట్టలైతే మడత పెట్టుకుంటున్నానండి. ఈ బట్టలైతే నిన్నైతే ఉతికిన బట్టలండి. ఈరోజైతే ఉతకలేదు. నేనైతే రోజు రోజైతే మిషన్‌కైతే వేస్తానండి బట్టలు. నిన్నైతే వేశాను. ఈ రోజుకైతే అవన్నీ ఆరినాయండి. మాకైతే ఎండలో ఆరబెట్టడానికైతే ఉండదండి. నీడలోనే ఆరబెట్టాలి. అందుకే 2 డేస్ అయితే పడతదండి. ఎక్కువ బట్టలైతే ఉంటాయి కదండీ! అందుకు 2 డేస్ అయితే పడతది. ఇప్పుడైతే తీసుకొచ్చైతే మడత పెట్టేస్తానండి. ఎవరి ర్యాక్‌లో వాళ్ళకైతే సర్దేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.